మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు SumanTv. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో స్టాక్ పికింగ్ ఈజ్ లైక్ హ్యాండ్ పిక్ అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే మనం బాగా ఆలోచన పెట్టేసి చాలా ఎఫర్ట్స్ పెట్టేసేసి దాని వెనకాల కొన్ని మంచి ఎఫర్ట్స్ కొన్ని గంటల కొద్దిగా చాలామంది ఏం చేస్తారంటే గంటల కొద్దిగా కాదు, ఒక్కోసారి అర్థం కాకపోతే ఆ స్టాక్ రీసెర్చ్ని డే టు డే బేసిస్లో, వారం బేసిస్లో ఆర్ సమ్టైమ్స్ ఫర్ అ మంత్, ఒక నెల వరకు కూడా వెయిట్ చేసి దాంట్లో పర్ఫెక్ట్గా క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకారంగా అది ఏ పారామీటర్ అంటే ఇట్ క్యాన్ బి ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ లేదా టెక్నికల్ అనాలిసిస్. సో రెండిట్లో చూసుకుంటే ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఆ స్టాక్స్ని చాలామంది చాలా మంచి మంచి పోర్ట్ఫోలియోస్ చేసుకుంటున్నారు, చాలా మంచి ప్రాఫిట్స్ చేసుకుంటున్నారు. ఈ విషయాలు కూడా మాతో షేర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి ఆ విషయానికి. ఇన్ఫ్యాక్ట్ అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంత మంచి మంచి ప్రతి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేదంటే సంవత్సరం ఒకసారి ఏవైతే మీరు పోర్ట్ఫోలియోస్ చర్నింగ్ చేస్తూ ఉంటారు, సో ఆ చర్నింగ్ చేసే విధానంలో, చర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20 కంపెనీస్ ఉన్నాయండి మీ పోర్ట్ఫోలియోలో, ఒక 10 లక్షల పోర్ట్ఫోలియో ఉంది. సో అందులో మీరు ఆ 10 లక్షల పోర్ట్ఫోలియోలో 20 కంపెనీస్లో నుంచి ఒక 5 కంపెనీస్ అమ్మేశారు, ఇంకొక 5 కంపెనీస్ని మీరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నారు. అంటే జస్ట్ ఒక నెల ముందో 3 నెలల ముందో ఆ కొత్తగా ఇంక్లూడ్ చేసుకున్న వాటిల్లో ఆర్ పాత ఏవైతే మీరు అమ్మారో అది లాస్ వల్ల అమ్మారా, ప్రాఫిట్ వల్ల అమ్మారా, ఒకవేళ లాస్ వల్ల అమ్మితే ఏదో ఒక తప్పు జరిగింది, స్టాప్ లాస్ ట్రిగర్ అయింది కాబట్టి మీరు అమ్మారు, దానిపైన కూడా మీరు మళ్ళీ ఒక రివిజన్ హోంవర్క్ చేయాలండి. ఈ కొత్త స్టాక్స్ కొన్నారు, నెల అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ప్రాఫిట్ రావడం లేదు, దీనిలో కూడా లాస్ వస్తుంది. అంటే ఆ పాత స్టాక్ ఏవైతే మీరు ఎగ్జిట్ అయ్యారో ఆ 5 వాటిల్లో 3 లాస్, 2 ప్రాఫిట్, అంటే ఆ 3 మీరు ఖచ్చితంగా ఒక రివిజన్ అనేది హోంవర్క్ చేయక తప్పదు. ఇప్పుడు తీసుకున్న స్టాక్స్లో మీకు 5కి 5 లాస్ ఇస్తున్నాయి అంటే తప్పకుండా ఆ 3 పాతవి అమ్మినాయి అండ్ కొత్తవి 8 కంపెనీస్లో మీరు కూర్చొని తల బాదుకుంటారా, తల వెంట్రుకలు పీక్కుంటారా, అసలు ఏం చేసుకుంటారో అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కావాల్సింది ఒక పక్కా క్లారిటీ. న్యూస్ ఒకటే కాదండి, 100% మన హోంవర్క్లో ప్రతి సీక్రెట్, ప్రతి సస్పెన్స్ అనేది క్లియర్ అవుతుంది అనమాట, మీరు చేస్తున్న ఏ హోంవర్క్ అయినా కానీ. సో అలాంటప్పుడు ఆ కొన్ని విషయాలు ఆ హోంవర్క్లో తెలియనప్పుడు మాకు చాలామంది మెయిల్స్ పంపిస్తుంటారు. అందులోనే చాలామంది ప్రేక్షకులు ఒక స్టాక్ గురించి అడిగారు. ఆ స్టాక్ పేరు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. అసలు ఈ స్టాక్ గురించి మనం వీడియో చేస్తున్నాము అంటే చాలామంది షాక్ అయిపోతున్నారు. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను చేయబోతున్నాను అని చెప్తే అదేంటంటే అంత మంచి కంపెనీ కదండి, అసలు కళ్ళు మూసుకొని ప్రతిసారి కొనొచ్చు కదా, ప్రతిసారి ప్రాఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది కొంచెం కింద వచ్చినా కానీ కొనేసుకోవచ్చు కదా అంటారు. ఎక్సలెంట్. ఎందుకంటే ఆ బిజినెస్కి పెద్ద ఫండమెంటల్స్ అవసరం లేదండి, ఎందుకంటే దే ఆర్ ఇంటూ సెల్లింగ్ ఆఫ్ పిజ్జాస్, డొమినో పిజ్జాస్ బేసికలీ చెప్పాలి అంటే. సో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాంటి కంపెనీలో అసలు లాసెస్ ముఖమే చూడే అవసరం లేదండి, అంత మంచి కంపెనీ అది, ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటుంది అది. సో అలాంటి కంపెనీ గురించి ఎందుకు ప్రాబ్లం ఉండదు కదా అన్నారు. సరే, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ కంపెనీలో స్టాక్ రీసెర్చ్ ప్రకారంగా, టెక్నికల్ ప్రకారంగా చెప్తాను ఏ రీజన్స్ వల్ల స్టాక్ పడుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ స్టాక్లో ఇంకొక కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అదేంటంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే CEO ఆఫ్ ది కంపెనీ అనమాట. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ CEO ప్రతీక్ రష్మికాంత్ పోటా ఆయన రిజైన్ చేశారనమాట కంపెనీలో నుంచి. అండ్ ఆయన రిజైన్ చేసి ఎఫెక్టివ్గా, అంటే ఆయన ఎప్పటి నుంచి అయితే నిజంగా ఉండడో ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆయన ఏమిచ్చారంటే June 15, 2022. అంటే ఇంకా టైం ఉందండి, కానీ అప్పటిదాకైతే కనీసం స్టాక్ పనిచేయాలి కదా, మరి పైకి వెళ్ళాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. మరి దానికి ఇంకో కారణం ఏముంటుంది, అదే టెక్నికల్ కారణంలో నేను మీకు చూపెట్టబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. మీరు ఇప్పుడు చూస్తున్నారు జూబిలెంట్ ఫుడ్ చార్ట్, మీకు చూపిస్తున్నాను. మంత్లీ చార్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. సో ఇందులో మనం చూసుకుంటే ఇది ఫస్ట్ బార్ మంత్లీ చార్ట్లో మనం చూసుకుంటే కరెంట్ మంత్ బార్ ఉంటుంది మార్చ్ నెలలోది. సో 2022 మార్చ్, 2022 ఫిబ్రవరి మనం ఇప్పుడు చూస్తున్నాము. అండ్ దాంతోపాటు ఇందులోనే 2022 ఫస్ట్ మంత్ అది జనవరి నెలలో చూస్తున్నాం. అయితే ఎగ్జాక్ట్లీ 2021 డిసెంబర్
అండ్ 2021 నవంబర్లో చూసుకుంటే మనకి ఒక రెడ్ బార్ రావడం జరిగింది, రెడ్ యారో బార్ రావడం జరిగింది. సో ఆ రెడ్ బార్ ఏదైతే ఉందో, ఆ యారో ఎప్పుడైతే వచ్చిందో, రెడ్ యారో, ఆ యారో వచ్చిన నెలకి దాని లో మనం చూసుకోవాలి. సో దట్ దాని కింద 2 months కన్సిక్యూటివ్గా క్లోజ్ అయిందంటే ఆ స్టాక్ కరెక్షన్కి స్టార్ట్ అయిపోయినట్టే. సో ఇది వచ్చింది నవంబర్ నెల 2021లో. దాని లో చూసుకుంటే 3526.55. సో 3526 కింద క్లోజ్ అయింది మనకి ఈ స్టాక్ జనవరి మంత్ 2022లో 3384.25. అదే మంత్లో చూసుకుంటే 3134.75. అండ్ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే అదే స్టాక్ 2910.50. సో దట్ మీన్స్ స్టాక్ మనకి చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చేసింది, అయ్యా బాబు కొనకండి, నేను కరెక్షన్ కోసం రెడీగా ఉన్నాను, మీకు ఇంకా తక్కువ రేట్లో దొరకబోతున్నాను. సో తొందర ఏంటి? ప్రతిసారి మీరు ప్రాఫిట్ చేసుకుంటున్నారు, మంచిగా బై చేశానని చెప్పారు, కింది రేట్లో బై చేశారు, మళ్ళీ పైనకి వచ్చిన తర్వాత అమ్మేశారు, గుడ్, ప్రాఫిట్ చేసుకుంటూ ఉండండి. కానీ ఈసారి చాలామంది ఈ జనవరి నెల తర్వాత కొనేవాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు, ఈ విషయము, ఈ ఇండికేటర్స్ మీరు ఎందుకు వాడట్లేదు? ఆ క్లారిటీ మీకు ఇక్కడ ఇచ్చేసాను నేను. ఎందుకంటే ఈ స్టాక్లో మనకి చూసుకుంటే 2021 ఏప్రిల్ నెలలో ఒక రెడ్ యారో బార్ రావడం జరిగింది, కానీ దానిలో దిగలేదు. దానికంటే ముందు 2020 మార్చ్ నెలలో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఆ నెలలో కూడా రెడ్ యారో బార్ వచ్చింది, కానీ దానిలో కూడా దిగలేదండి. అయితే మనకి బ్లూ యారో బార్ రావడం జరిగింది 2018 డిసెంబర్ నెలలో. అప్పటి హై 1376. అక్కడి నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూనే పోతుంది. సరే ఇంకా పెరుగుతూ ఉన్నామో, కానీ మధ్యలో రెడ్ యారో బార్ వచ్చిన తర్వాత దానిలో బ్రేక్ అయింది కదా, 2 months కంటిన్యూస్గా క్లోజ్ అయింది కదా. సో 2 months క్లోజ్ అయిన తర్వాత దానికి అర్థం ఏంటి? ఇంకా స్టాక్ పడబోతుంది. సో ఆ నిర్ణయం మీరు తీసుకోండి. స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవుతారా, స్టాప్ లాస్ పెట్టుకుంటారా, లేదంటే ఇంకా మీరు కింద కొనుక్కుంటారా, అది మీ ఇష్టం. ఒక రైట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్, రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా బాధ్యత. సో ఇది రికమెండేషన్ కానే కాదు, మీకోసం ఒక రైట్ నాలెడ్జ్ వీడియో నేను చేశాను. సో మిగతా ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.